వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి కనిగిరి టీచర్స్ అకాడమీ ఇప్పటిదాకా మీతో చెప్పినటువంటి అంశాలు, ఎప్పుడు ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది, అలాగే మెటీరియల్ ఏ రకంగా అవైలబుల్లో ఉంది, అలాగే ఆన్లైన్ క్లాసెస్ ఏమి అవైలబుల్, ఇవన్నీ కూడా మీతో మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే టెట్ పేపర్ 2లో సోషల్ స్టడీస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి టెట్ పేపర్ 2A ఇది ఎవరు రాస్తారంటే స్కూల్ అసిస్టెంటు సోషల్ స్టడీస్ వాళ్ళు ఇది రాస్తారండి. సోషల్ స్టడీస్ వాళ్ళు ఇది రాస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బీఈడి సోషల్ స్టడీస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు రాయవలసినటువంటి పేపరే టెట్ పేపర్ 2A. మరి ఇది మనకి 150 MCQs ఉంటాయి. అలాగే ఒక్కొక్క ప్రశ్న 1 మార్కు కాబట్టి 150 మార్క్స్. మరి టైం వచ్చేసి 150 మినిట్స్. టైం వచ్చేసి 150 మినిట్స్. మరి ఈ యొక్క టెట్ పేపర్ 2Aలో సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి విభాగంలో దీనికి సంబంధించి మొత్తం ఈ 150 మార్కులు కూడా 4 విభాగాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, నథింగ్ బట్ సైకాలజీ. ఇది వచ్చేసి 30 మార్కులకి ఇవ్వడం జరుగుతుందమ్మా. రెండవది వచ్చేసి లాంగ్వేజ్ 1 అంటే తెలుగు. 10వ తరగతి స్థాయిలో మనకు లాంగ్వేజ్ 1గా ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ మనకు లాంగ్వేజ్ 1గా ఎంపిక చేసుకుంటాం. తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ. ఇది ఆప్షన్ సబ్జెక్ట్. ఇది 30 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఇది వచ్చేసి 30 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక విభాగం ఏంటంటే కంటెంట్ వచ్చేసి ఎన్ని మార్కులకి ఇవ్వడం జరుగుతుందంటే 48 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెథడాలజీ సోషల్ స్టడీస్ మెథడాలజీ వచ్చేసి 12 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 150 మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సైకాలజీ 30 మార్కులకు ఉంటుంది, తెలుగు 30 మార్కులకు ఉంటుంది, ఇంగ్లీష్ 30 మార్కులకు ఉంటుంది, కంటెంట్ సోషల్ స్టడీస్ కంటెంట్ 48 మార్కులకు ఉంటుంది. అలాగే మెథడాలజీ సోషల్ స్టడీస్ మెథడాలజీ వచ్చేసి 12 మార్కులకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా మొత్తం 5 విభాగాలు అంటే సైకాలజీ 30 మార్కులకి, తెలుగు 30 మార్కులకి, ఇంగ్లీష్ 30 మార్కులకి, సోషల్ స్టడీస్ కంటెంట్ 48 మార్కులకి, అలాగే సోషల్ స్టడీస్ మెథడాలజీ వచ్చేసి 12 మార్కులకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి దీనికి సిలబస్ ఏంటి, ఎలా చదవాలి, ఈ విషయాల గురించి మనం మాట్లాడదాం. చూడండి, ఇంతకుముందు మనం చెప్పినట్లుగానే ఒక విభాగం ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అంటే సైకాలజీ. ఈ సైకాలజీ అనేటువంటిది 30 మార్కులకని చెప్పాం. మరి దీనికోసం మీరు చదవలసినటువంటి బుక్స్ ఏంటంటే బీఈడి సైకాలజీ పుస్తకము చదవాలి, బీఈడి సైకాలజీ సిలబస్ని స్టడీ చేయాలి. అలాగే బీఈడికి సంబంధించినటువంటి ఐసీటీ టెక్స్ట్ బుక్ను చదవాలి. అలాగే వీటితో పాటు ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అంటే సైకాలజీలో ఇచ్చినటువంటి అంశాల్లో మరొక అంశం ఏంటంటే హక్కులు చట్టాలు అనేటువంటి అంశాలు ఉన్నాయి. అవేంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, NCF 2005, అలాగే RTE యాక్ట్ 2009, అలాగే NEP 2020, అలాగే చైల్డ్ రైట్స్ బాలల హక్కుల చట్టం ఇవి. కాబట్టి ఇవి మీరు బీఈడి టెక్స్ట్ బుక్స్ని లేదా ఇతరితర ఈ హక్కులు చట్టాలన్నీ కూడా మనకి ఇంటర్నెట్ ద్వారా అవైలబుల్ అవుతాయి, లేదా దానికి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా మనకి అవైలబుల్ అవుతాయి.
ఇది మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడమా, లేదా సొంతగా నోట్స్ తయారు చేసుకోవడమా, లేదా ఈ సిలబస్తో కూడినటువంటి మెటీరియల్ ఏదైనా ఉంటే దాన్ని ఫాలో అవడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2025 డిసెంబర్లో జరిగినటువంటి, అంటే మనకు 2025 సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్లో మనకు ఎగ్జామ్ అనేటువంటిది జరిగింది. అప్పుడు సిలబస్ అనేటువంటిది మారింది. చాలామంది ఇప్పటికీ మీరు ఒక 10 years 5 years క్రితమో ప్రిపేర్ అయినటువంటి సైకాలజీని ఇప్పటికి మీరు ప్రిపేర్ అవుతున్నారు. సిలబస్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులు మీరు గమనించవలసినటువంటి అవసరము ఉంది. సిలబస్ అనేటువంటి, అంటే ఇప్పుడు మారలేదు, కానీ 2025 డిసెంబర్లో జరిగినటువంటి టెట్లో సిలబస్ అనేటువంటి మారింది. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లో కూడా ఆ సిలబస్ని యాజ్ ఈజీగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక్కసారి మీరు సిలబస్ను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్లో ఉండే అంశాలన్నీ కూడా మీ దగ్గర మెటీరియల్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అది నెక్స్ట్ వన్, మరొక విభాగం లాంగ్వేజ్ 1 తెలుగు. లాంగ్వేజ్ 1 తెలుగు. లాంగ్వేజ్ 1 తెలుగు ఇది ఆప్షన్ సబ్జెక్ట్. లాంగ్వేజ్ 1గా మనము తెలుగుని ఎంపిక చేసుకోవచ్చు, ఉర్దూని ఎంపిక చేసుకోవచ్చు, లేదా మలయాళంని ఎంపిక చేసుకోవచ్చు. అంటే 10th క్లాస్లో మనం లాంగ్వేజ్ 1గా ఏదైతే చదివి ఉంటామో అది ఇక్కడ మనము ఎంపిక చేసుకోవాలి. ఇది ఎన్ని మార్కుల కంటే 30 మార్కులకి. ఈ 30 మార్కులకు వచ్చేసి ఏముంటాయంటే తెలుగు వ్యాకరణ అంశాలు ఉంటాయి, తెలుగు గ్రామర్, తెలుగు వ్యాకరణ అంశాలు ఉంటాయి. అలాగే తెలుగు పాఠ్య పుస్తకాలు, ముఖ్యంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి పాఠ్యాంశాలు, పాఠ్య పుస్తకాల్లో ఉండేటువంటి లెసన్స్ ఏవైతే ఉంటాయో ఆ లెసన్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. లాంగ్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటువంటి వాళ్ళు కానీ, లేదా ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైనా టెట్ పేపర్ 2Aలో సోషల్ స్టడీస్ రాస్తుంటే మీరు మాత్రం కేవలం వ్యాకరణ అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి, పాఠ్యాంశాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వద్దు. అంటే ఈ తక్కువ సమయంలో 6 నుంచి 10వ తరగతి వరకు ఉండే లెసన్స్ అన్నిటిని స్టడీ చేయడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా అలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే 6 నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి టెక్స్ట్ బుక్స్లో కూడా ప్రారంభంలో విషయ సూచిక ఇండెక్స్ అని ఉంటుంది. లెసన్ పేరు, దాని యొక్క ఇతివృత్తం ఏంటి, దాని ప్రక్రియ ఏమిటి, దాని కవి లేదా రచయిత లేదా రచయిత్రి ఎవరు అని ఉంటుంది. వాటిని బేస్ చేసుకుని 2-3 ప్రశ్నలు వస్తుంటాయి. వాటిని మీరు కాన్సన్ట్రేషను చేయండి. అది తర్వాత వచ్చేసి లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ అనేటువంటిది 30 మార్క్స్కి ఇస్తారు. మెథడాలజీ ఉండదమ్మా. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ టెట్ పేపర్ 2 రాసేటువంటి వాళ్ళకి మెథడాలజీ అనేటువంటిది ఉండదు. మరి ఈ 30 మార్కులకి ఏముంటుందంటే కేవలం ఇంగ్లీష్ గ్రామర్ మాత్రమే ఉంటుంది. కేవలం ఇంగ్లీష్ గ్రామర్ మాత్రమే ఉంటుంది. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఇంగ్లీష్ గ్రామర్ని స్టడీ చేయవలసి ఉంటుంది. ఇది 10th క్లాస్ స్థాయిలోనే ఉంటుంది వీలైనంత వరకు. మీకు ప్రాక్టీస్గా స్కూల్ లెవెల్లో అమలయ్యేటువంటి 6th to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ లెసన్స్లో వెనక వైపు ఉండేటువంటి ఏదైతే ఎక్సర్సైజెస్ ఉంటాయో అవి ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఎక్కువగా మీకు హెల్ప్ అవుతుందన్నమాట. అది నెక్స్ట్ వన్, 4వది సోషల్ స్టడీస్ కంటెంట్. సోషల్ స్టడీస్ కంటెంట్. ఈ సోషల్ స్టడీస్ కంటెంట్ అనేటువంటిది ఎన్ని మార్కులకి ఇస్తారంటే 48 మార్కులకి ఇస్తారు. 48 ప్రశ్నలు 48 మార్కులకు ఇస్తారు. వీటి కోసం మీరు ఏం చదవాలంటే 6 నుంచి 10 తరగతుల పాఠ్య పుస్తకాలు. 6 నుంచి 10 తరగతుల పాఠ్య పుస్తకాలు అనేటువంటివి చదవాలి. ఇక్కడ ఇప్పుడు స్కూల్ పరంగా చూస్తే 6 నుంచి 8 వచ్చేసి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఓల్డ్ అంటే బిఫోర్ ఇయర్ 2025-26 విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని చదవాలి. 9, 10 వచ్చేసి ఇప్పుడు అమలయ్యేటువంటివి లేదా గతంలో ఉండేటువంటివి. 2025-26 అవే ఉన్నాయి, ఇప్పుడు కూడా అవే. 2026-27 కూడా 9, 10 తరగతులు అవే టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి ఉన్నాయి. మరి ఎక్కువగా ఈ యొక్క సోషల్ స్టడీస్లో కంటెంట్ అనేటువంటిది 6వ తరగతికి సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 కలిపితే ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది.
7వ తరగతికి కూడా సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 కలిపితే ఒకటి ఉంటుంది. కానీ 8వ తరగతికి విభాగాల వారిగా 3 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. 9th క్లాస్కి 4 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. 10th క్లాస్కి 4 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. మొత్తం 4, 4, 8, 3, 11, 2, 13 సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి మీరు ఇక్కడ చదవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కంటెంట్ అనేటువంటిది 48 మార్కులకి ఇస్తారు. ఇక 5వ విభాగం వచ్చేసి ఎస్ఎస్ మెథడాలజీ. సోషల్ స్టడీస్ మెథడాలజీ అనేటువంటిది ఎన్ని మార్కులకి ఇస్తారంటే 12 మార్కులకి ఇస్తారు. దీనికోసం మీరు చదవాల్సింది ఏంటంటే బీఈడి టెక్స్ట్ బుక్ లేదా బీఈడి టెక్స్ట్ బుక్ ఆధారంగా రూపొందించినటువంటి సోషల్ స్టడీస్ మెథడాలజీని మీరు చదవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. ఇది పేపర్ 2A. పేపర్ 2Aలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు లేదా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా పనిచేస్తున్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్స్ రాయవలసినటువంటి టెట్ అన్నమాట ఇది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క ఎస్ఏ సోషల్కి సంబంధించి పేపర్ 2A చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు సంపాదించుకోవాలని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మరొక కొత్త వీడియోతో మరలా మీ ముందుకి త్వరలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.